డెఫినెట్గా 25 సంవత్సరాల్లోకి బీఆర్ఎస్ పార్టీ అడుగుపెట్టబోతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పార్టీని స్థాపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఆ రాష్ట్రానికి 2 దఫాలు ముఖ్యమంత్రిగా ఉండి దేశం గర్వించే విధంగా తెలంగాణ ఈరోజు పల్లెల మోడల్ విలేజెస్ చూసుకుంటే అవార్డ్స్ వస్తే గ్రామాలకు 20 గ్రామాలకు దేశవ్యాప్తంగా అవార్డులు వస్తే 19 గ్రామాలు తెలంగాణ నుండి అవార్డులు వచ్చినాయి. ఇట్లా వరి ధాన్యం ఎక్కువ ఏడ పండుతుంది మొత్తం దేశంలో అంటే తెలంగాణ నుండి పండుతుంది. ఐటీ ఎక్స్పోర్ట్స్ ఎక్కడ ఉన్నాయంటే మనం బెంగళూరుతో పోటీపడి ఐటీ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. ఇట్లా అగ్రికల్చరు, ఐటీ, ఇండస్ట్రీ అన్ని రకాలుగా తెలంగాణని సర్వముఖాభివృద్ధిగా మొత్తం కూడా తెలంగాణని ముందుకు తీసుకుపోయింది కేసీఆర్ గారి పాలన. డెఫినెట్గా ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి ప్రజలంతా మోసం చేసి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక్క హామీ అమలు చేయలేదు. ప్రజలు అందుకే తిరగబడుతున్నారు. వాళ్ళ నాయకులు పోయి ఓట్లు అడిగే పరిస్థితి లేకనే ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టలేనటువంటి పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి అందరు గమనిస్తున్నారు. ఈరోజు ఈ మీటింగ్లో కూడా తెలంగాణ యావత్ జనం మొత్తం కూడా చూస్తున్నారు. కేసీఆర్ గారు కాంగ్రెస్ ఈ మోసం చేసినటువంటి కాంగ్రెస్కి వ్యతిరేకంగా ప్రజల పక్షాన ఏ విధంగా పోరాటంకి డైరెక్షన్ ఇస్తారనేది చూస్తున్నారు. 100% ఈ 25 ఇయర్స్ సెలబ్రేషన్స్తో పాటు ముఖ్యంగా ప్రజలు, రైతులు కష్టాలు పడుతున్నారు, విద్యార్థులు, హాస్టల్ విద్యార్థులు కష్టాలు పడుతున్నారు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇవన్నీ రకాలుగా తెలంగాణని సమైక్య రాష్ట్రంలో, సమైక్య పాలనలో ఏ విధంగా తెలంగాణ గోసపడుతుందో ఈరోజు తెలంగాణ తెచ్చుకొని 10 సంవత్సరాలు మీదికి పోయిన తర్వాత మళ్ళీ కింద పడేసినట్టు వంటి పరిస్థితి తెలంగాణ దాపరించింది. అందుకోసమే తెలంగాణ ప్రజలు కేసీఆర్ వైపు చూస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి గత 14 నెలల వ్యతిరేకం అనేది చాలా వరకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అనేక స్కీములు అన్ని మోసాలు జరుగుతున్నాయని చెప్పేసి ప్రజల్లో కూడా వ్యతిరేకం చాలా జరుగుతుంది. దీని మీద ఏ విధంగా కౌంటర్ ఉండకూడదు? 100% ఈరోజు ఆయన ఇచ్చినటువంటి 420 హామీలు ఇచ్చిండు, 6 గ్యారెంటీలు అన్నాడు. రైతులకు ముఖ్యంగా రైతు భరోసా, గతంలో రైతు బంధు 10,000 ఇస్తే 15,000 ఇస్తా అన్నాడు, 15,000 ఇస్తా అన్నాడు. అదేవిధంగా రుణమాఫీ 2 లక్షలు సంపూర్ణం చేస్తా అన్నాడు. వడ్లకు, మిగతా పంటలకు 500 బోనస్ ఇస్తా అన్నాడు క్వింటల్కి. ఎక్కడ కూడా ఏ హామీ అమలు కాలేదు. అదేవిధంగా విద్యార్థులకు స్కూటీలు ఇస్తా అన్నాడు. అదేవిధంగా 10th పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 25,000, డిగ్రీ పాస్ చేయని వాళ్ళకు 1,00,000, ఇట్లా పీజీ చేసిన వాళ్ళకు 5 లక్షలు, ఇట్లా మొత్తం కూడా విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీ తుంగలో పోయింది. అదేవిధంగా నిరుద్యోగులకు వచ్చిన 1 సంవత్సరంలో యూత్ డిక్లరేషన్ అని 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నాడు. ఎక్కడ భర్తీ చేసిండు? గతంలో కేసీఆర్ గారు పెట్టినటువంటి ఎగ్జామ్స్ తర్వాత కేవలం రిజల్ట్ ఇచ్చి మొత్తం కూడా నేను నియామకాలు చేపట్టినా అని చెప్తున్నాడు. కాబట్టి ప్రజలందరూ కూడా ఇవన్నీ చూసిరు. ప్రజలు చాలా విజ్ఞులు, తెలంగాణ ప్రజలు ముందే చైతన్యవంతులు. కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందనేది డిక్లేర్ చేసేసారు. కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదు తెలంగాణ ప్రజలకు. కాబట్టే కేసీఆర్ వైపు చూస్తున్నారు. 100% కేసీఆర్ గారు డెఫినెట్గా దిశానిర్దేశం చేస్తాడు. తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా రైతులకు, విద్యార్థులకు అందరికి భరోసా కల్పించడానికి ఉంటుందనేది మేమంతా కూడా భావిస్తున్నాం. రేవంత్ రెడ్డి అంటున్నాడు 5 స్కీమ్లు అనేది ఆల్రెడీ అమలు చేసినామని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నాడు. అన్ని 5 పథకాలు మేము ఆల్రెడీ అమలు చేస్తున్నాం, ఆల్రెడీ ప్రజల్లో వేస్తున్నామని చెప్పేసి ఈరోజు అమలు చేసినది ఏంది? ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు అనేది చేసిండు. దాన్ని చేసి ఏం చేసిండు? ఆర్డినరీ బస్సులని ఎక్స్ప్రెస్ బస్సులు చేసిండు, ఎక్స్ప్రెస్ని డిలక్స్ చేసిండు. ఎక్కడ కూడా అది మహిళలకు మొత్తం కూడా ఏ విధంగా ఉంది? మహిళలు అడగలేరు. అది మహిళలు ఇప్పుడు ఏం చెప్తున్నారు? మాకు అక్కడ బస్సులను తగ్గించి నువ్వు ఉచితం అంటే ఎవరు ఒప్పుకుంటారు? కాబట్టి అందరు డెఫినెట్గా ఏ హామీ అమలు కాలేదు. రైతు రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ జరిగిందా? రుణమాఫీ కావాల్సినటువంటి 49,000 కోట్లని నువ్వు లెక్కలు చెప్పినావు. గతంలో 49,000 నుండి 31,000 కోట్లు అన్నావు. తర్వాత 25,000 కోట్లతో మాఫీ చేస్తా అన్నావు. ఈరోజు చెప్తున్నాను నువ్వు 21,000 కోట్లు మాఫీ చేసినా అని. కానీ ఎక్కడ కూడా కింద పోయి నీ ఆర్థిక శాఖ మంత్రి, నీ డిప్యూటీ సీఎం ఏం చెప్తున్నాడు? కేవలం 13,000 కోట్లు మాత్రమే బ్యాంకర్లకు ముట్టినాయి అంటున్నారు. ప్రతి ఊర్లో ఏ ఊరికైనా పోదాం, రేవంత్ రెడ్డి గారి కొండారెడ్డిపల్లికి పోదామా, రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీ కొడంగల్కి పోదామా, ఎక్కడైనా రుణమాఫీ సంపూర్ణం జరిగిందా? ఛాలెంజ్ విసిరినాం. కేటీఆర్ గారు మా నాయకుడు ఛాలెంజ్ విసిరిండు. నేను రాజకీయ సన్యాసం తీసుకున్నాను, ఏ ఊరికన్నా పోండి, ఆడ రుణమాఫీ 100% అయితే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. ఛాలెంజ్ స్వీకరించమనండి. ఏ పథకం అమలైంది? రైతు బంద్ అన్నాడు, రైతు భరోసా ఎక్కడ పోయింది? రైతు భరోసా ఒకటి ఎగ్గొట్టినామని నేను కాదు కదా అనేది, మీ ఎమ్మెల్యే చెప్తుండు కదా, మునుగోడు ఎమ్మెల్యే చెప్పిండు కదా, ఒక విడత మేము ఎగ్గొట్టేసినాము అని చెప్తుండు కదా. ఈరోజు కూడా ఈ 2వ విడతనన్నా సంపూర్ణంగా వేస్తారంటే అది కూడా కొర్రీలు పెట్టి ఇప్పటి వరకు కూడా 1 ఎకరాకి మాత్రమే, అది కూడా కొంత అసంపూర్ణంగా వేసారు. కాబట్టే ప్రజలందరూ తీవ్రమైన వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నారు.
అయితే చివరిసారిగా ఆయన గతంలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి మాట తీరు మారలే, ఇప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా మాట తీరు అనేది మారలే. టార్గెట్ కేసీఆర్ వ్యక్తిగతంగానే మాట్లాడుతుంది. సో దీని మీద ఏమైనా ఈరోజు మాట్లాడే ఏమైనా ఉందా? ఈరోజు ఆయన వ్యక్తిత్వం ఎట్లుందని ప్రజలు చెప్తుర్రు. కనకు అంటే సింహాసనం మీద కుక్కను కూర్చోబెడితే దాని బుద్ధి మర్చిపోదు అన్నట్టు రేవంత్ రెడ్డి గారి మాటలు అదే విధంగా ఉన్నాయి. ఆయన చిన్నపిల్లల మీటింగ్లో పోయి స్కూల్ పిల్లల మీటింగ్లో అదే మాట్లాడుతుండు, పార్టీ కార్యకర్తల మీటింగ్లో అదే మాట్లాడుతుండు, కలెక్టర్ల మీటింగ్లో అదే మాట్లాడుతుండు. ఆయన భాష కరెక్ట్ లేదని చెప్పేసి ప్రజలందరూ కూడా అంటున్నారు. ఆయన కూడా ఒప్పుకుంటున్నాడు, నేను అట్లా మాట్లాడుతాను నిలబడతా అనుకున్నాడు. తిట్లతోనే ఆయన ముఖ్యమంత్రి ఆయన భావన ఉంది ఆయనకు. కాబట్టి ఆ తిట్లు తిట్టే ముఖ్యమంత్రి ప్రజలు ఏం చేస్తున్నారు? ప్రజలు ఈరోజు మీరు ఈ మైకుని ఎవరి దగ్గర తీసుకుపోయి పెట్టినా కానీ ప్రతి మహిళ రేవంత్ రెడ్డి తిట్టిన దానికన్నా 100 రెట్లు ఎక్కువ తిడుతుంది. కాబట్టి నువ్వు ఒక్క ఏళ్ళు చూపిస్తే నీ దిక్కు 4 ఏళ్ళు చూపిస్తే అన్నట్టు ప్రజలందరూ నిన్ను మా ఘోరంగా తిడుతురు. కాబట్టి నువ్వు ప్రజల్ని మోసం చేసి నయవంచన చేసి ఎన్నికైనావు. అది లక్కీ లాటరీ లాగా నువ్వు ముఖ్యమంత్రి అయినావు. కాబట్టి డెఫినెట్గా ప్రజలందరూ ఈరోజు కేసీఆర్ గారి వైపు ఎందుకు చూస్తున్నారు? కేసీఆర్ గారు ఫామ్ హౌస్లు ఉంటాంటే నీ అకౌంట్లో, మీ అఫీషియల్ అకౌంట్లో ఫామ్ హౌస్ పాలన మంచిగా ఉందా, ప్రజాపాలన అంటే ఫామ్ హౌస్ పాలన అని నీ అకౌంట్లోనే 71% మంది ప్రజలు కోరుకున్నారు కదా. కాబట్టి నీ పాలన మొత్తం ఒడిచిపోయింది. ప్రజలకు అందరికీ మళ్ళీ కేసీఆర్ గారే కనిపిస్తున్నారు. కాబట్టి 100% ఇప్పుడు మంచి దిశానిర్దేశం కేసీఆర్ గారు చేస్తారు.